కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ గా మారిన హేమ కమిటీ రిపోర్ట్ మంచి సినిమాలను, గొప్ప నటులను మరియు టెక్నీషియన్లను అందించడంలో ముందున్న మలయాళం ఇండస్ట్రీ ఇప్పుడు వర్కింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అటువంటి ప్లేసెస్లలో మహిళలకి రక్షణ కల్పించడంలో కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే చాలా వెనకబడిపోయింది. స్వయంగా ప్రెసిడెంట్ మోహన్ లాల్ గారే తన పదవికి రాజీనామా చేశారు. దాంతో మరో 17 మంది వాళ్ళ పదవులకి రాజీనామా చేసుకున్నారు. అలాగే మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి దర్యాప్తు జరగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే సమంత కోరారు. అసలు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి, అసలు ఎందుకోసమని ప్రెసిడెంట్ మోహన్ లాల్ గారు తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది, అసలు హేమ కమిటీ అంటే ఏంటి, ఇది ఎలా మొదలైంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియో వచ్చేసి చాలా ఆసక్తికరంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మలయాళం నటుడు దిలీప్ అండ్ భావన మేనన్ వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలా వీళ్ళిద్దరు కలిసి నటించిన ఎన్నో సినిమాలు అయితే మంచి హిట్ అయ్యాయి. అలా వీళ్ళిద్దరి మధ్యన స్నేహం అనేది ఏర్పడింది. అయితే 2010లో భావన మేనన్ అండ్ యాక్టర్ దిలీప్ అండ్ యాక్టర్స్ కావ్య మాధవన్ వీళ్ళు ముగ్గురు కలిసి యుఎస్ టూర్ కి వెళ్ళారు. అయితే యాక్టర్ దిలీప్, యాక్టర్స్ కావ్య మాధవన్ వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం అయితే భావన మేనన్ అయితే గమనించింది. కట్ చేస్తే 2018లో దిలీప్ కావ్య మధ్యన ఉన్న ఎఫ్ఐఆర్ పైన యాక్టర్ దిలీప్ భార్య మంజు వారియర్ కి అయితే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి దిలీప్ భార్య మంజు వారియర్ అయితే భావనతో ఆరా తీయగా, అయితే భావన మేనన్ మంజు వారియర్ తో దిలీప్ కి కావ్యకి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి అయితే మొత్తం చూపిస్తుంది. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న మంజు వారియర్ అయితే తన భర్తతో విడాకులు తీసుకుంది. అయితే ఆ తర్వాత 2016లో దిలీప్ అయితే కావ్యాన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ తన మొదటి భార్యకి తనకి విడాకులకి కారణమైన వ్యక్తి భావన మేనన్ అని తెలుసుకొని తన పైన ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. కానీ కట్ చేస్తే 2017 ఫిబ్రవరి 17న ప్రముఖ నటుల కార్ డ్రైవర్ అయిన పల్సర్ సునీల్ కు దిలీప్ అయితే సిఫారీ ఇచ్చాడు. దిలీప్ దగ్గర ఈ సిఫారీ తీసుకున్న పల్సర్ సునీల్ అయితే మరో 5గురితో కలిసి భావన మేనన్ ని కారుతో సహా కిడ్నాప్ చేసి, అయితే భావన కారులోనే తన పైన ఎంతో బలవంతంగా లైంగిక దాడి చేసి వీడియో తీశాడు. ఈ వీడియోని అయితే తనకు అలా చేయమని డబ్బులు ఇచ్చిన యాక్టర్ దిలీప్ కి పంపాడు. అయితే ఆ తర్వాత భావనని పల్సర్ సునీల్ అయితే యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన లాల్ ఇంటి ముందు అయితే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత భావనకైతే మెలకువ వచ్చింది. తనకు జరిగిన పరిస్థితి గురించి, తన పైన జరిగిన లైంగిక దాడి గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే అప్పుడు భావనకు సపోర్ట్ చేస్తూ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫీమేల్ అసిస్టెంట్లు చాలా మంది బయటకు వచ్చారు. అయితే కట్ చేస్తే 2017 జూలై 10న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే యాక్టర్ దిలీప్ ని అయితే అరెస్ట్ చేసింది. అయితే ఇదే సందర్భంగా ఉమెన్ యాక్టర్స్ అందరూ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే అసోసియేషన్ గా మారి ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి, తెర వెనకాల చీకటి కోణాల గురించి, తమ హక్కుల గురించి అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రశ్నించడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న సమస్యల పైన న్యాయ పోరాటానికి దిగి పిటిషన్ వేశారు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అక్కడ కేరళ గవర్నమెంట్ ఈ ఇష్యూ పైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. అయితే జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ కె హేమ గారు, యాక్టరస్ శారదా గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వల్సల్ కుమారి గారు. అయితే ఈ త్రిసభ్య కమిటీ ఫిల్మ్ ఇండస్ట్రీలో 51 మంది నుంచి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా ఒక రిపోర్ట్ ని సిద్ధం చేసింది. అయితే 2019లోనే 295 పేజీల
ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రభుత్వానికి సమర్పించింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పటి గవర్నమెంట్ ఈ రిపోర్ట్ అయితే బయట పెట్టలేదు. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, అక్కడ ప్రభుత్వం ఈ రిపోర్ట్ ని ఎందుకు బయట పెట్టలేదంటే, ఆ రిపోర్ట్ లో చాలా పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నాయని, ఆ రిపోర్ట్ బయట పెడితే ఇండస్ట్రీ రిప్యుటేషన్ దెబ్బతింటుందన్న భయంతో వాళ్ళైతే అప్పుడు ఆ రిపోర్ట్ ని బయట పెట్టలేదంట. ఇలా ఈ విషయమై పినరాయి విజయన్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షాల ప్రభుత్వాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఫైనల్ గా 4.5 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 2024 ఆగస్టు 19న ఆర్టీఐ యాక్ట్ కింద 295 పేజీల ప్రాథమిక నివేదిక నుండి 63 పేజీలని తొలగించి 233 పేజీలతో కూడిన నివేదికని రిలీజ్ చేసింది. హేమ కమిటీ బయటపెట్టిన కొన్ని నిజాలు. ఈ రిపోర్ట్ లో మొదట్లో జస్టిస్ హేమ కమిటీ ఏ విధంగా రాసుకుంది: ఎన్నో రహస్యాలతో నిండిన ఆకాశం, మెరిసే నక్షత్రాలతో, అందమైన చందమామతో చాలా అందంగా కనిపిస్తుంది. కానీ సైంటిఫిక్ గా ఆకాశంలో నక్షత్రాలు ఏవి మెరవవు, అలాగే చందమామ కూడా ఏమి అంత అందంగా ఏమీ ఉండదు. ఈవెన్ మనకి కొన్ని సార్లు ఉప్పు కూడా పంచదారలాగే కనిపిస్తుంది అని రాసింది. అయితే జస్టిస్ హేమ కమిటీ నివేదికలో భాగంగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, యాక్టర్స్ తో పాటు మరో 15 మంది అగ్ర వ్యక్తులతో కూడిన హాల్ వెల్ పవర్ గ్రూప్ అని సిండికేట్ ఇండస్ట్రీలో ఉన్నట్టు హేమ కమిటీ తెలియజేసింది. ఈ పవర్ గ్రూప్ అనేది ఇండస్ట్రీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ, ఎవరు ఇండస్ట్రీలో ఉండాలి, ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలి అని డిసైడ్ చేస్తూ, అయితే వారి కోరికలు తీర్చిన వారికే అవకాశం ఇస్తూ ఇండస్ట్రీలో ఇదొక పెద్ద మాఫియా నడుస్తుందని హేమ కమిటీ ఆరోపించింది. అయితే ఈ పవర్ గ్రూప్ అనేది ఇండస్ట్రీలోకి ఎవరైనా కొత్త మహిళలు సినిమా పిచ్చితో ఇండస్ట్రీలోకి వద్దామనుకుంటే వాళ్ళ చుట్టూ నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళని లొంగ తీసుకుంటారంట. అంతేకాకుండా వాళ్ళని వేధించడం. అయితే ఎవరైనా మహిళలు ఈ పవర్ గ్రూప్ ని ఎదిరిస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే భయపెట్టడం, లేకపోతే చంపేయడం, లేకపోతే అత్యాచారం చేయడం, ఇటువంటి పనులన్నీ చేస్తారంట అని హేమ కమిటీ తెలియజేసింది. వెహికల్స్ లో ఒక చోటు నుంచి మరొక చోటుకి ట్రావెల్ చేస్తున్నప్పుడు మహిళల ఒంటిపైన చేవేసి అసౌకర్యంగా తాకడం, అలాగే మొబైల్ ఫోన్లలో మరియు పని ప్రదేశాలలో మహిళలని వల్గర్ కామెంట్స్ చేస్తున్నారంట. ఇంకపోతే సెక్సువల్ ఫేవర్ అనేది మలయాళం ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వనందుకు అది ఒక ఎంట్రీ పాస్ గా మారిందని హేమ కమిటీ తెలియజేసింది. అలానే ఇంకపోతే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ అయిపోయింది అని తెలియజేసింది కమిటీ. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే, మలయాళం ఇండస్ట్రీలో మహిళలకి రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పి ఆ అమౌంట్ ఇవ్వడం లేదంట. మహిళలు ఆ అమౌంట్ ని వెళ్ళి అడిగితే ఆట పట్టిస్తున్నారంట. ఇలా హేమ కమిటీ రిపోర్ట్ లో తెలియజేసింది. హోటల్ రూమ్స్ లలో స్టే చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎవరు తాగి వచ్చి తలుపు కొడతారో అనే భయంతో మహిళలు అయితే పని చేస్తున్నారు అని హేమ కమిటీ తెలియజేసింది. టెక్నికల్ వర్క్స్ లో ఆడవాళ్ళని అస్సలు ఎదగనివ్వరు. ఎవరైతే మేము ఎందుకు ఎదగకూడదని ఎదురు తిరుగుతారో వాళ్ళపైన సైబర్ అటాక్స్ చేయడం, వాళ్ళని చంపేస్తామని బెదిరించడం, అలా వాళ్ళని భయపెట్టి అక్కడ ఉంచుతారంట. ఆన్లైన్లో ఫేక్ అకౌంట్స్ తో పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి వేధించడం, హీరోల అభిమానులు ఇలాంటి సైబర్ క్రైమ్స్ అటాక్స్ చేయడంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారని హేమ కమిటీ అయితే తెలియజేసింది. ఒక బాధితురాలి స్టేట్మెంట్: ఒక నటి గతంలో తనని వేధించిన ఒక యాక్టర్ తో ఒక అగ్రిషన్ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ నటి మెంటల్ గా, ఫిజికల్ గా డిప్రెస్ అయిపోయింది. అటువంటి సమయంలో తన బాధని అర్థం చేసుకోకుండా ఆ డైరెక్టర్ అయితే ఆ సీన్ కోసం అతనితో ఏకంగా 17 టేకులు చేయించి అందరి ముందు ఘోరంగా తిట్టాడు. అందరి ముందు ఘోరంగా తిట్టడంతో తనైతే మానసిక శోభకి గురైంది అని ఆ యాక్ట్రెస్ చెప్పినట్లు హేమ కమిటీ తెలియజేసింది.
మరొక బాధితురాలి స్టేట్మెంట్. ఎప్పుడు ఎక్కడ ఎవడో ఒకడు ఇంటి మీద ఏ సమయంలో చేయవేస్తాడో అనే భయంతో సెట్స్ కి తోడుగా మా కుటుంబ సభ్యులని తీసుకెళ్తున్నాము. దాంతో కొంతైనా రక్షణ పొందుతున్నామని చెప్పింది. అయితే ఇంకా చాలా మంది మహిళలు ఎదుర్కొన్న పరిస్థితి గురించి, అలాగే న్యాయం కోరడానికి, బాధ చెప్పుకున్నందుకు, కంప్లీట్ చేయనందుకు ఏది సరైన వేదిక కాదని హేమ కమిటీ రిపోర్ట్ తెలియజేసింది. మంచి సినిమాలు చేస్తున్నారని మలయాళం ఇండస్ట్రీ అయితే మంచి గుర్తింపును అయితే తెచ్చుకుంది. కానీ ఇండస్ట్రీలో మహిళలకి రక్షణ మాత్రం లేదని హేమ కమిటీ తెలియజేసింది. ఇదే కాకుండా మలయాళం ఇండస్ట్రీలో మహిళలని 17 రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని హేమ కమిటీ తెలియజేసింది. హేమ కమిటీ రిపోర్ట్ బయటకు రావడంతో మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న WCC ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఇన్నేళ్ల తర్వాత మా పోరాటానికి విజయం దక్కిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రిపోర్టుతో మరో కొత్త పోరాటం మొదలైంది. ఇప్పుడైతే హీరోయిన్స్, రైటర్స్, జూనియర్ ఆర్టిస్టుల నుంచి అసిస్టెంట్ల వరకు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ధైర్యంగా గొంతుకి మాట్లాడుతున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకి గురైంది ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా లైంగిక వేధింపులకి గురైనట్టు అక్కడున్న చాలా మంది యాక్టర్స్ అయితే చెప్తున్నారు. అమ్మ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్ లో ఉన్న టాప్ డైరెక్టర్ రంజిత్ అండ్ యాక్టర్ సిద్దిక్ వీళ్ళిద్దరిపైన కూడా ఆరోపణలు రావడంతో వీళ్ళిద్దరూ అయితే వాళ్ళ పదవులకి రాజీనామా చేశారు. తాజాగా ప్రేమం హీరో నివిన్ పౌల్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ పైన, అలాగే అమ్మ అసోసియేషన్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యతలు వహిస్తూ ప్రెసిడెంట్ మోహన్ లాల్ గారు అయితే తన పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రెసిడెంట్ మోహన్ లాల్ గారు తన పదవికి రాజీనామా చేయడంతో అమ్మ సభ్యులు 17 మంది రాజీనామా చేశారు. ఇంకపోతే మలయాళం మెగాస్టార్ అయిన మమ్ముట్టి గారు అయితే ఇండస్ట్రీలో పౌరుడు పంటూ ఏది లేదని తెలియజేశారు. ఈ లైంగిక వేధింపులపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కేరళ ప్రభుత్వం ఐజీ స్పర్శన్ కుమార్ నేతృత్వంలో 4 మహిళా IPS అధికారులతో కూడిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. దీన్ని అడిషనల్ DGP వెంకటేష్ గారు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ హేమ కమిటీ రిపోర్ట్ పై అదర్ ఇండస్ట్రీలు అయితే ఎలా రియాక్ట్ అయ్యాయి? ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా, అలాగే ఫీమేల్ ఫెటర్నిటీ మొత్తం కూడా ఈ రిపోర్ట్ ని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశాయి. ఇంకపోతే మన టాలీవుడ్ లో అచ్చం ఇలాంటి దర్యాప్తు జరగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే హీరోయిన్ సమంత కోరింది. డైరెక్టర్ నందిని రెడ్డి, హీరో నాని, యాంకర్ సుమా, సింగర్ చన్మయ్, ఝాన్సీ ఇంకా చాలా మంది యాక్టర్స్, సెలబ్రిటీస్ అయితే ఈ విషయం గురించి స్పందించడం జరిగింది. ఇలా చాలా మంది ఆడవాళ్ళు పనిచేసే ప్రదేశాలలో వాళ్ళకి కంఫర్ట్, ఫ్రీడమ్, ప్రైవసీ ఫెసిలిటీస్ కల్పించాలని కోరారు. అసలు ఎందుకని చివరికి హేమ కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టలేదని పినరయ్ విజయ్ గవర్నమెంట్ ని అయితే ప్రశ్నిస్తూ బీజేపీ, కాంగ్రెస్ అలాగే ADF అయితే విమర్శించాయి. ఇంకపోతే ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా సేఫ్టీ, ఫ్రీడమ్, ప్రైవసీ ఫెసిలిటీస్ పక్కగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఇటువంటి హేమ కమిటీలు అన్ని ఇండస్ట్రీలో వేయాలని చాలా మంది కోరుతున్నారు. ఓవరాల్ గా హేమ కమిటీ గురించి, అలాగే మలయాళం ఇండస్ట్రీ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.